నిచ్చెన వాడినందుకు ట్యాక్స్ కట్టాలా? వెట్టి చాకరీని ట్యాక్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళ? భరత్ అనే నేను మూవీలో లాగా స్వయం సపరిపాలన అప్పటి చోళుల కాలంలో ఉండేదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్, 7th క్లాస్ హిస్టరీ. డియర్ సబ్జెక్ట్, మీకు వెల్కమ్ చెప్తాం. ఈ పర్టికులర్ చాప్టర్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఇవన్నమాట. వీటి గురించి ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాం. చాలా చిన్న చిన్న రాజ్యాలు భారతదేశాన్ని పరిపాలించాలని ఎంతో ప్రయత్నాలు చేశాయి. చహమాన్లు, వీళ్ళ తర్వాత చౌహాన్లుగా పిలువబడ్డారు. గుర్జన ప్రతిహారులు, కనౌజ్ ఆ రాజ్యం కోసమే ఇక్కడ రాష్ట్రకూట్లు, ఇక్కడ చోళులు, తర్వాత గుర్జన ప్రతిహారులు, పాలాస్, వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. ఈ క్రాస్ మార్కింగ్ ఏంటంటే వాళ్ళ బోర్డర్ ఇక్కడ ఇస్తుంది కదా, ఫ్లక్చువేటింగ్ ఫ్రాంటైర్ అని. ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనస్టీస్ అంటే కొత్త రాజవంశాలు ఆవిర్భావం అనమాట. ఏంటి, ఎలా ఆవిర్భావం అయ్యాయి అనే దాని గురించి మనకు చెప్తారు. ఎలా అంటే ఇప్పుడు కింగ్ ఉంటాడు. కింగ్ కింద పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ కానీ, లేదంటే వారియర్ చీఫ్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ, వీళ్ళతో పాటు కొంతమందిని కింగ్ సామంతులుగా చేసుకుంటాడు అనమాట. ఎందుకు సామంతులుగా అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు. ఆ సామంతులు ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో సామంత రాజ్యమో, ఆ సామంత రాజ్యము అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసి డైరెక్ట్ కింగ్కి ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకో ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఈ సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వడం మొదలుపెట్టారు, అంటే పవర్లోకి రావడం మొదలుపెట్టారు అనమాట. కొంతమంది సామంత రాజులు పవర్లోకి వచ్చాక వాళ్ళు మహాసామంత లేదంటే మహామండలేశ్వర అని తమని తాము పిలుచుకున్నారనమాట. మహాసామంత, మహామండలేశ్వర అని తమను తాము పిలుచుకున్నారు. తర్వాత కాలంలో పోను వీళ్ళే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారనమాట. ఎవరు? సామంత రాజులే మహాసామంత, ఆ తర్వాత మహామండలేశ్వర, ఆ తర్వాత వీళ్ళే స్వాతంత్రాన్ని ప్రకటించుకునేవాళ్ళు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, మహామండలేశ్వర అనే టర్మ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ ప్రకారము దేనికి సంబంధించింది అన్నాడు అనుకుంటే, ద గ్రేట్ లార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఏ రీజియన్ ఇట్స్ బిలో అంటే ఇది సామంతులకు సంబంధించిన పదం అనమాట. మహామండలేశ్వర అనేది సామంతులకు సంబంధించిన పదం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే రాష్ట్రకూట్లు. చెప్పాను కదా, ఈ రాష్ట్రకూట్ల వంశం ఏదైతే ఉందో వీళ్ళు చాళుక్యులని ఓవర్త్రూ చేసి వచ్చారనమాట. రాష్ట్రకూట్లో ఫస్ట్ వాడు ఏమో దంతిదుర్గుడు. ఈ దంతిదుర్గుడు ఏం చేశాడు అంటే హిరణ్య గర్భ అనే ఒక యాగం చేశాడు. ఎందుకు యాగం చేశాడు అంటే, దంతిదుర్గుడు క్షత్రియుడు కాదు కాబట్టి క్షత్రియులకే రాజ్యం లేదంటే రాజ్యాధికారం చేసే హక్కు ఉందని అప్పటి ప్రజలు లేదంటే అప్పటి సమాజంలో ఆ భావన ఉండేది కాబట్టి హిరణ్య గర్భ అని యాగం చేశాడు. ఈ హిరణ్య గర్భ అనే యాగం వల్ల ఏంటంటే క్షత్రుడిగా వచ్చే జన్మలో పుడతారు, లేదంటే ఇప్పటి నుంచి వచ్చే యాగం తర్వాత ఉండేది ఫ్రీ బర్త్గా కన్సిడర్ చేస్తారు యాజ్ ఎ క్షత్రియ. ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఒక యజ్ఞం అశ్వమేధ యాగం అని, ఇక్కడ ఏమొచ్చింది హిరణ్య గర్భ అనే యాగం వచ్చిందనమాట. బ్రాహ్మిన్స్ కూడా కింగ్స్ అయ్యారు అని చెప్తున్నారు అనమాట, క్షత్రియులే కాదు. అంటే దంతిదుర్గుడి తర్వాత ఇంకెవరు లేరా అంటే ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? కాదంబ మయూర శర్మన్, గుర్జర ప్రతిహార హరిచంద్ర, వీళ్ళిద్దరూ బ్రాహ్మిన్స్ అనమాట. కాదంబ మయూర శర్మన్ ఏమో కర్ణాటకను, గుర్జర ప్రతిహార హరిచంద్ర ఏమో రాజస్థాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. వాళ్ళ ట్రెడిషనల్ థింగ్స్ని వదిలేసి, అంటే బ్రాహ్మిన్స్ ఏంటి అప్పట్లో పూజా విధానాలు చేస్తూ ఉండేవాళ్ళు, అది వదిలేసి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారని మనకి ఈ ఎన్సీఆర్టీ చెప్తుంది. నెక్స్ట్ టాపిక్, అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది కింగ్డమ్స్. ఇక్కడేం అంటున్నారు అంటే, చాలామంది రాజులు రకరకాల బిరుదులు అంటే వాళ్ళుగా రకరకాల బిరుదులతో పిలిపించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఇక్కడ ఏమేమి బిరుదులు ఇచ్చారంటే మహారాజా, అధిరాజా అని. ఇది మనం ఏన్షియంట్ హిస్టరీ అంటే 6th క్లాస్ చాప్టర్స్లో చెప్పుకున్నాము. కామెంట్స్లో మెన్షన్ చేయండి. మహారాజా, అధిరాజా సేమ్ ఇదే టైటిల్ ఏన్షియంట్లో కూడా వచ్చిందనమాట. ఇంకొకటి త్రిభువన చక్రవర్తి అంటే 3 లోకాలకి కూడా చక్రవర్తి అనే అంత గొప్ప పెద్ద పెద్ద బిరుదులు వీళ్ళు ధరించారు అని చెప్పేసి మనకి ఎన్సీఆర్టీ చెప్తుంది. అయితే ఎంతవరకు అది కరెక్ట్? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత పెద్ద బిరుదులు ధరించినా కూడా కింగ్స్ అనేవాళ్ళు పవర్స్ని షేర్ చేశారు. ఇక్కడ ఎవరెవరితో షేర్ చేశారంటే సామంతులు, పీసెంట్స్, ట్రేడర్స్, బ్రాహ్మిన్స్. ఎవరెవరితో? సామంతులతో, పీసెంట్స్ అంటే పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్తో, ట్రేడర్స్ వ్యాపారులతో, బ్రాహ్మణులతో. ఎందుకని? పరిపాలనా సౌలభ్యం కొరకు. వీళ్ళంతా తమ విధేయతని కింగ్కి చాటుకుంటారు. ఏ విధంగా అంటే ట్రేడర్స్ రెవెన్యూ ఇవ్వడం ద్వారా కానీ, పీసెంట్స్ అలాగే క్యాటిల్ కీపర్స్, ఆర్టిషియన్స్ రెవెన్యూ ఇవ్వడం ద్వారా రాజుకి తమ విధేయతను చాటుకుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చే మనీ లేదంటే వీళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏదైతే ఉందో దానిని
రెంట్ అని చెప్పడం జరిగింది. రెంట్ ఇందాక వచ్చిన ఒక ఇట్లాంటి పదం ఏంటంటే మహామండలేశ్వర, సామంతులకు అనమాట. ఏంటది? సామంతులు అనే పదానికి దగ్గరగా లేకుండా కొంచెం ఆడ్గా వినిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. మోడర్న్ హిస్టరీకి సంబంధించి రెంట్ అనే పదము దేనికి సంబంధించింది అన్నాడు అనుకోండి, మనం ఇది ఐడెంటిఫై చేయగలగాలి. రెంట్. ఓకే. రెవెన్యూ వాజ్ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ ట్రేడర్స్. కింగ్ ఖజానా నిండుతూ ఉండేది ఏదో ఒక రూపాయన, ఏదో రెంట్ రూపంలో కానీ రెవెన్యూ రూపంలో కానీ, ఎవరి దగ్గర నుంచి పీసెంట్ నుంచి, క్యాటిల్ కీపర్స్ నుంచి, ఆర్టిషియన్స్ నుంచి, ట్రేడర్స్ నుంచి. ఇక్కడ మనం ఈ పేరాలో గమనించాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, యాజ్ ఎ ఆస్పిరెంట్గా ఇన్ బిట్వీన్ లైన్స్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే, ఈ సొసైటీలో ఎవరెవరు ఉండేవాళ్ళు అనేది మనం ఇక్కడ గమనిస్తే సామంతాస్ ఉండేవాళ్ళు తెలుస్తుంది, పీసెంట్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అసోసియేషన్ ఆఫ్ పీసెంట్స్. పీసెంట్సే కాదు, అసోసియేషన్ ఆఫ్ పీసెంట్స్ అంటే ఇక్కడ ఆ పీసెంట్స్ యొక్క గ్రూప్ వ్యవస్థ ఉండేది. ట్రేడర్స్, బ్రాహ్మిన్స్, అదేవిధంగా క్యాటిల్ కీపర్స్, ఆర్టిషియన్స్, వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళని పర్టికులర్గా మెన్షన్ చేయడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు ఏదైనా హై పొజిషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి ఈ ఎన్సీఆర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 400 ట్యాక్స్. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద చోళాస్ హూ రూల్ తమిళనాడు రిఫర్ టు మోర్ దాన్ 400 టర్మ్స్. పన్నుల్లో 400 రకాల పన్నులు ఉన్నాయని తమిళ ఇన్స్క్రిప్షన్స్ మనకి చెప్తున్నాయి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ 2019 యూపీఎస్సీలో వచ్చిన డైరెక్ట్ బిట్ ఏంటంటే వెట్టి. వెట్టి అనే పన్ను గురించి అంటే ట్యాక్స్ గురించి అడిగారు అనమాట. వెట్టి అనే పన్ను ట్యాక్స్ ఏంటంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వెట్టి చాకరీ. ట్యాక్స్ కట్టడానికి బదులు వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళు నిచ్చిన వాడితే కట్టాలి. టార్చింగ్ ద హౌస్. ఆన్ ద టార్చింగ్ ద హౌస్ కూడా అంటే ఏంటంటే, ఒక ఇంటి మీద ఒక రూఫ్ లాంటిది లేదంటే ఒక కవర్ లాంటిది వేసాం అనుకోండి, అలాంటి వాటికి కూడా ట్యాక్స్ కట్టాలి. ఇంకా వారసత్వ సంపద ఏదైతే ఉందో, అంటే మన ఫాదర్స్ నుంచి మనకి ఏదైనా సంపద వచ్చేటప్పుడు తీసుకోవాలంటే మనం ఒక పన్ను కట్టాలి, సెస్ కట్టాలన్నమాట. ఇది కూడా పన్ను లాంటిది. ఇప్పుడు జిఎస్టీ టైప్ అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ కదమాయి అని ఒకటి ఉంది. వీళ్ళు ఏం రాస్తున్నారు చెప్తాను చూడండి. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ ట్యాక్స్ ఈజ్ వెట్టి. వెట్టి చాకరీ చెప్పాను కదా. టేకెన్ నాట్ ఇన్ క్యాష్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. అంటే వెట్టి చాకరీ అంటే డబ్బులు తీసుకోవడం లాంటివి ఉండదు, వాడు పని చేస్తే ట్యాక్స్ తీసుకున్నట్టే. చాలా డీటెయిల్గా వెట్టి చాకరీ గురించి, వెట్టి ట్యాక్స్ గురించి 2019 యూపీఎస్సీ అనాలిసిస్ పేపర్లో డిస్కస్ చేసాము. లింక్ కింద ఇస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇంకో టర్మ్ ఇచ్చారు, కదమాయి. కదమాయి ఎక్కడైనా విన్నట్టుందో, దీని గురించి కూడా డీటెయిల్గా మనం 6th క్లాస్లో నేర్చుకున్నాము. 6th క్లాస్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. కదమాయి అంటే ల్యాండ్లెస్ లేబర్ అనమాట. పని చేయించుకుంటారు బలవంతంగా. పూర్తిగా ల్యాండ్ లేని వాళ్ళు ఇంకా తప్పదు కదా, ఐదర్ కొంచెం ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర లేదంటే బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే. ఇక్కడ కదమాయి. ఈ కదమాయి అసలు ల్యాండ్ లేని వాళ్ళు. ల్యాండ్ బాగా ఉన్నవాళ్ళు వెళ్ళవా అని మనం గుర్తుపెట్టుకున్నాం చూసారా, వెళ్ళల్లార్. ద రిసోర్సెస్ వర్ యూజ్డ్ టు ఫినాన్స్ ద కింగ్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఫోర్ట్స్. రాష్ట్రకూట్లు, చోళులు దక్షిణ భారతదేశంలో ఉన్న దాదాపు చాలా రాజవంశాలు టెంపుల్ ఆర్కిటెక్చర్ని బాగా డెవలప్ చేశాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న రాజవంశాలన్నీ కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ని బాగా డెవలప్ చేశాయి. సామంత రాజ్యాలు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్యాక్గ్రౌండ్లో డిసైడ్ అయ్యేది ఇదే. ఏంటి? కింగ్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎంత క్యాపబుల్ అయినా కాకపోయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పొజిషన్స్లో వాళ్ళనే ఉంచడం వల్ల సామంత రాజ్యాల్లో సామంత రాజులు లేదంటే క్యాపబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుని కొత్త రాజ్యాన్ని, సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం అప్పటి రాజులు ఇవ్వడం జరిగింది. తెలియకుండా జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ టాపిక్, ప్రశస్తీస్ అండ్ ల్యాండ్. 6th క్లాస్ ఏన్షియంట్ హిస్టరీలో దీని గురించి చాప్టరే ఉంది. ప్రశస్తీస్ కంటెంట్ డీటెయిల్స్ దట్ మే నాట్ బి లిటరలీ ట్రూ. ఎందుకని? ప్రశస్తీస్లో మేమే గొప్ప లాంటి పదాలే ఎక్కువ ఉంటాయి. వీళ్ళు బ్రాహ్మణులకి కింగ్స్ బ్రాహ్మణులకి ల్యాండ్ గ్రాంట్స్ చేసేవాళ్ళు, అంటే భూదానాలు చేసేవాళ్ళు.
భూదానాల గురించి మాట్లాడుకుంటే గుప్తులు మొదట భూదానాలు చేయడం మొదలుపెట్టారు. అలా 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 ఈ ఏన్షియంట్ హిస్టరీ అంటే 8వ శతాబ్దం టైంకి ఇది ఒక రకమైనటువంటి బాధ్యతగా రాజులకి మారిపోయిందన్నమాట. ఇక్కడ శతాబ్దాలు వచ్చాయి కాబట్టి చెప్తాను. 8వ శతాబ్దం అంటే 800 ముందు వరకు అనమాట. 8వ శతాబ్దం అంటే 800 ముందు, 701 నుంచి 800 మధ్యలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, మనం 2021లో ఉన్నాం. ఇది ఎన్నో శతాబ్దం అంటే 21వ శతాబ్దం. అంటే 2001 నుంచి 2100 వరకు ఈ మధ్యలో ఉన్నదంతా 21వ శతాబ్దం. ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీస్ మనం యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు మీడియంలో పర్టికులర్గా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరికైనా సరే యూపీఎస్సీ పేపరు ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది కాబట్టి బేసిక్ మినిమం కొన్ని లాంగ్వేజ్ టెర్మినాలజీస్. ఇది ఒక ప్రశస్తి గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రశస్తి గ్వాలియర్లో దొరికిన ప్రశస్తి సాంస్క్రిట్లో ఉంది. ఇచ్చారు. గ్వాలియర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. నాగభట్ట గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఎవరు ఈ నాగభట్ట అంటే గుర్జన ప్రతిహార వంశస్థుడు అనమాట. గుర్జన ప్రతిహార వంశం ఎక్కడ ఉంది? రాజస్థాన్ దగ్గర ఉందన్నమాట. సరే, అది రాజస్థాన్ కదా. ఇక్కడ గుర్జన ప్రతిహార వంశం. నాగభట్టుడు రాజకుమారునిగా ఉన్నప్పుడే అంటే ప్రిన్స్గా ఉన్నప్పుడే కొన్ని రాజ్యాలు తమ విధేయతని చాటుకున్నాయన్నమాట. ఇక్కడ బ్లూ కలర్లో మార్కింగ్ చేసినవన్నీ తమ విధేయతని చాటుకున్నాయి. ఏమిటి? సింధు, విదర్భ ఎక్కడ ఉంటుంది? కళింగ, ఇప్పుడు ప్రస్తుతం పార్ట్ ఆఫ్ ఒరిస్సా, ఆంధ్ర రాజ్యాలు నాగభట్టుడు ప్రిన్స్గా ఉన్నప్పుడే తమ విధేయతను చాటుకున్నాయని చెప్పారు. అలాగే తను రాజుగా ఉన్నప్పుడు ఏ రాజ్యాలను జయించాడు అంటే చక్రాయుధ, మాల్వా, ఇంకేమిచ్చాడు? వంగ అంటే బెంగాలు, అనార్త పార్ట్ ఆఫ్ గుజరాత్, మాల్వా ఆల్రెడీ చెప్పాను, మధ్యప్రదేశ్. కిరాట అంటే ఫారెస్ట్ పీపుల్, తురుష్కులు, మత్స్య నార్త్ ఇండియాలో ఉన్న 2 రాజ్యాలు అనమాట, చిన్న చిన్న రాజ్యాలు. ఇవి నాగభట్టుడు జయించినట్టు ఆ ప్రశస్తి చెప్తుంది. ఏ ప్రశస్తి? గ్వాలియర్ ప్రశస్తి. ఇలా ఇవ్వచ్చు. నాగభట్టుని గురించి, గుర్జన ప్రతిహార వంశ నాగభట్టుని గురించి మనకు తెలియజేసే శాసనం లేదంటే మనకు తెలియజేసే ప్రశస్తి ఏంటి? గ్వాలియర్ ప్రశస్తి. ఇవే ప్రశస్తులు రాగి రేకుల మీద ఇలా పలానా రాస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవి సాంస్క్రిట్లోనే ఉంటాయి. సాంస్క్రిట్ బ్రాహ్మిన్స్కి మాత్రమే తెలుసు. లాస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాము లోకల్ లాంగ్వేజెస్ డెవలప్ అయిపోయాయని. అఫీషియల్ లాంగ్వేజెస్ అన్ని మనకి 22. ఏ షెడ్యూల్? 8 షెడ్యూల్. సరే, అలా డిస్కస్ చేసాము లాస్ట్ చాప్టర్లో. ఒకసారి చూడండి. బ్రాహ్మణులకి ల్యాండ్ గ్రాంట్ చేయడం మొదలుపెట్టారు. అంటే బౌండరీస్ బాగా బంచిన బుషెస్ ద్వారా కానీ లేదంటే చిన్న చిన్న గోడలు కట్టడం ద్వారా కానీ చేసి ల్యాండ్ని సపరేట్ చేస్తారు. ఒకటి, ఆ ల్యాండ్లో ఏమేమి ఉంటాయంటే ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, వాటర్ ల్యాండ్, గార్డెన్స్, ఆర్చర్డ్స్, ట్రీస్, వెల్స్, ఓపెన్ స్పేసెస్. పాస్చర్ ల్యాండ్ అంటే చిన్న చిన్న పూలు పూసేవి లేదంటే చిన్న చెట్లు అంటే మనము డెవలప్ చేసుకోవడం, గార్డెన్గా డెవలప్ చేసుకునేవి ఏదైనా సరే పాస్చర్ ల్యాండ్ అంటాము. యాంట్ హిల్స్, ప్లాట్ఫామ్స్, కెనాల్స్, డిచెస్, రివర్స్, సిల్క్ ల్యాండ్ అంటే ఏంటంటే కల్టివేషన్కి కానీ ఏ యూజ్ఫుల్గా ఉండే ల్యాండే ఇచ్చేవాళ్ళు అని అర్థం. ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా మనకి బాగా మనం చూడాల్సి ఏంటంటే అప్పుడు బీ హైవ్స్ ఉండేవి, ఫిష్ పాండ్స్ ఉండేవి, గ్రానరీస్ ఉండేవి, ట్యాంక్స్ కట్టించోళ్ళు, డీప్ లేక్స్ ఉండేవి. మనం ఇలాంటివి పాయింట్అవుట్ చేయాలి. హీ హూ రిసీవ్స్ ల్యాండ్ కెన్ కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎందుకు రాజులు బ్రాహ్మణులకి భూదానాలు చేసేవాళ్ళు అంటే యజ్ఞయాగాదులు చేసినందుకు గాను అడ్మినిస్ట్రేషన్లో సాయం వల్ల రాజులు బ్రాహ్మణులకి భూదానాలు చేసేవాళ్ళు. భూదానం చేసిన ల్యాండ్లో నుంచి బ్రాహ్మణులు ఎలాంటి వాటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ట్యాక్స్ ఆన్ బీటల్ లీవ్స్, ఓవెన్ క్లోత్, ఆన్ వెహికల్స్, ఈ మూడింటి మీద అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ ఆప్షన్ ఏదో మారుస్తాడు. ఇక్కడ ట్యాక్స్ ఇంపోజ్ చేసేది ఎవరు అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్. అయితే ఇక్కడ ఎవరైతే భూమి రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు షుడ్ ఎన్ష్యూర్ దట్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ అండ్ దట్ ఎంబాక్మెంట్స్ ఆర్ బిల్ట్. ఎంబాక్మెంట్స్ అంటే కెనాల్స్ చుట్టుపక్కల ఉండే గోడ, వాటర్ బయటికి పోకుండా, వేస్ట్ అవ్వకుండా అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దాదాపుగా అన్ని ప్రశస్తులను రాజుని పొగడ్డమే ఉంటుంది. రాజు తోపు అని చెప్పేసేసి, మా రాజు తురుము, మా రాజు తోపు అని. అయితే కల్హణుడు రాసిన రాజతరంగని ఇక్కడ ఇవ్వలేదండి. కల్హణుడు రాసింది రాజతరంగని. అది కాశ్మీరీ రాజుల యొక్క చరిత్ర గురించి చెప్తుంది. తను చూసింది, తను చదివింది,
నలుగురు దగ్గర విషయాన్ని సేకరించి ఆ రాజతరంగిని రాసినట్టు మనకు తెలుస్తుంది. అందులో ఏంటంటే రాజు యొక్క గొప్పతనంతో పాటు ఏ రాజు అయినా నెగిటివ్ షేడ్స్ కానీ లేదంటే తనకు తక్కువ ఉంటే అవి కూడా రాయటం జరిగిందనమాట. ప్రశస్తిలో రాజతరంగానికి అంటే కలహనుడు రాసిన రాజతరంగానికి ఒక వాల్యూ ఉంది. దాదాపుగా చరిత్రకారులు అందులో ఉన్న నిజాలుగా అభివర్ణిస్తారు. వార్ఫేర్ ఫర్ వెల్త్ అండ్ చోలాస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, అంటే పార్ట్ 2లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డియర్ సబ్జెక్ట్.